పాలిటిక్స్ లో క్లీన్ స్వీప్ చేశారు అని ఎలా మీరు వింటుంటారా? ఇది క్లీన్ స్వీప్ అంటే ఇన్ఫాక్ట్ ఇది మార్కెట్స్ కి చాలా పాజిటివ్. మరి ఎందుకు ఇవాళ మార్కెట్స్ పెద్దగా పెరగలేదు? ఇది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. అండ్ నిన్న యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పరంగా ఉంటున్న అప్డేట్ అండ్ ఈ ఫెడ్ మెంబర్ చేసిన ఒక్క కామెంట్ తో ఐటీ స్టాక్స్ ఇవాళ పడ్డాయా? కారణం అదే. మెటల్ స్టాక్స్ పడ్డాయా? కారణం అదే. ఇంపార్టెంట్ గా గోల్డ్ నిన్న ఈ చార్ట్ ని చూపించి మనం అనుకున్నాం కదా 61.8% అబోవ్ వచ్చింది. క్లోజింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ లెవెల్ అబోవ్ క్లోజ్ అయిందంటే మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా పెరిగే అవకాశం ఉంటుందని మీరు గమనిస్తే మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ లెవెల్ అబోనే ఉంది. కానీ ఈ ఫెడ్ మెంబర్ చేసిన కామెంట్స్ తో ఎండ్ ఆఫ్ ద డే నిన్న రాత్రికే గోల్డ్ కొంత పడి ఇవాళ కూడా ఫర్దర్ గా పడింది. ఏంటి ఆ నెగిటివ్ అప్డేట్? అంతలా గోల్డ్ రిలేటెడ్ గా ఉన్న బ్యాడ్ న్యూస్ ఏంటి? అదేమైనా స్ట్రాంగ్ బ్యాడ్ న్యూస్ ఆర్ టెంపరీగా పడిందా గోల్డ్? దీని గురించి కూడా షార్ట్ గా మాట్లాడుకుంటూ మార్కెట్ రిలేటెడ్ గా యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఇండియా యూరోపియన్ యూనియన్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఎన్డీఏ కూటమి రిలేటెడ్ గా బీజేపీ అండ్ జేడీయూ రిలేటెడ్ గా క్లీన్ స్వీప్ మనకి బీహార్ ఎలక్షన్స్ లో కనిపిస్తుంది. 3 గంటల 12 నిమిషాలకు ఉంటున్న డేటా ప్రకారం ఎన్డీఏ కూటమి బీజేపీ అండ్ జేడీయూ తో కలిసి ఉంటున్న కూటమి 206 స్థానాల కంటే అత్యధికంగా లీడింగ్ లో ఉందని, టోటల్ 243 సీట్స్ లో 200 అబోవ్ సీట్స్ అంటే క్లియర్ గా ఈ కూటమిని బీజేపీ అండ్ జేడీయూని ప్రజలు స్వాగతిస్తూ ఉండడం. ఇదే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటుందని ఒక ఒపీనియన్ మార్కెట్ కి వెళ్తుంది. సో దట్ క్లీన్ మెజారిటీ ఒక పార్టీకో లేకపోతే ఒక కూటమికో వస్తుంది నేషనల్ వైడ్ గా అనే ఒక ఒపీనియన్ మార్కెట్ కి వెళ్తున్నప్పుడు పొలిటికల్ స్టెబిలిటీ ఆ కంట్రీకి సంబంధించిన స్టాక్ మార్కెట్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి స్ట్రాంగ్ మెజారిటీ ఒక సెగ్మెంట్ కి వెళ్తుంది అన్నప్పుడు మార్కెట్స్ పాజిటివ్ గా చూస్తుంటాయి. మరి ఎక్కడ పెరిగింది మార్కెట్ పాజిటివ్ అంటున్నారు అంటే ఒక్కసారి మీరు గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూడండి. నాస్డాక్ 2.5% దగ్గరగా పడింది. యూరోపియన్ మార్కెట్స్ 2% దగ్గరగా పడ్డాయి. యూరోపియన్ మార్కెట్స్ ని కూడా పక్కన ఉంచండి. ఏషియన్ మార్కెట్స్ లిటరలీ 4% పడ్డ మార్కెట్స్ ఉన్నాయి. యావరేజ్ గా 1.5% పడ్డ మార్కెట్స్ చాలా ఎక్కువ. ఇలాంటి ఈ రోజు మన మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అవ్వడం రియల్లీ ఏ బిగ్ థింగ్. ఒక్క రిజల్ట్ ఇవ్వాలా కానీ ఆపోజిట్ గా వచ్చుంటే ఇన్ఫాక్ట్ ఇంత స్ట్రాంగ్ మెజారిటీ కాకుండా మార్జినల్ మెజారిటీ వచ్చినా సరే గ్లోబల్ గా ఉంటున్న ఎన్విరాన్మెంట్ తో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కి మార్కెట్ వెళ్ళడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. వర్స్ట్ మార్కెట్స్ నడుస్తున్నాయి గ్లోబల్ గా. ఇవాళ ఒక్క చిన్న ట్రిగ్గర్ ఏమాత్రం నెగిటివ్ గా అయినా మన మార్కెట్స్ డబల్ ద ఇంపాక్ట్ తో కిందకి వెళ్ళేవి. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఎలక్షన్ రిజల్ట్ మార్కెట్ ఇవాళ ప్రెషర్ కి వెళ్ళలేదు. ఇప్పుడు గోల్డ్, ఐటీ అండ్ మెటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అవ్వాల్సింది. ఎస్, యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉంది కాబట్టి ఏ డేటా కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ అవ్వట్లేదు. బట్ నా హోప్ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ మళ్ళీ రెజ్యూమ్ అయింది కదా, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ చేస్తే అలాంటి చేసేస్తారేమో నిన్న అనుకున్నాను. జరగలేదు. యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా నిన్న రిలీజ్ కాలేదు. యుఎస్ వైట్ హౌస్ అఫీషియల్ కూడా అక్టోబర్ జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్ డేటా ఇక రిలీజే అవ్వవేమో అనేలా కూడా స్టేట్మెంట్స్ చేశారని కొన్ని వార్తా పత్రికల్లో రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇప్పటి వరకు ఉన్న డేటాను రిలీజ్ చేయరు అని. ఇది మార్కెట్ కి కొంత సర్ప్రైజ్. యాక్చువల్ గా మార్కెట్ ఏమనుకుంటుందంటే అక్టోబర్ జాబ్స్ డేటా డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే రిలీజ్ చేస్తారేమో, నెక్స్ట్ కమింగ్ డేస్ లో రిలీజ్ చేస్తారేమో అనుకుంది. బట్ అవి అసలు ఎప్పటికీ రిలీజ్ కావంటూ ఉండడం. ఇంకొక డేటా కోసం నెల రోజులు వెయిట్ చేయాలి. ఈ లోపు యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల కట్టి డెసిషన్ తీసుకుంటారు. ఇప్పటి వరకు మార్కెట్ ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది ఆర్ జాబ్స్ డేటా చాలా వీక్ గా వస్తుంది కాబట్టి డిసెంబర్ 10th ఆర్బీఐ మీటింగ్ ఎప్పుడు 5th ఫెడ్ వాళ్ళది డిసెంబర్ 10th. సో డిసెంబర్ 10th వడ్డీ రేట్ల కట్ చేస్తారు ఫెడ్ వాళ్ళు అనేలా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. జాబ్స్ డేటా వీక్ గా వస్తుండడం, ఖచ్చితంగా ఫెడ్ రేట్ కట్ ఉంటుందని. కానీ ఇన్ఫ్లేషన్ డేటా రాకపోతుండడం, ఇలాంటి సందర్భంలో వడ్డీ రేట్ల కట్ చేయడం కరెక్ట్ కాదనేలా వన్ ఆఫ్ ద ఫెడ్ మెంబర్ స్టేట్మెంట్స్ నిన్న చేస్తూ ఉండడం బ్లూంబర్గ్ అండ్ ఇతర ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా కాష్కారి ఫెడ్ మెంబర్ ఇంట్రెస్ట్ రేట్ కామెంట్స్ అనేలా మీరు గూగుల్ చేసిన వస్తుంది. ఇలా తను చేసిన ఈ కామెంట్స్ ఉన్నాయి చూసారా, డిసెంబర్ రేట్ కట్ అవ్వాల్సిన నీడ్ లేదనేలా, లాస్ట్ జరిగిన రేట్ కట్ ని కూడా తను సపోర్ట్ చేయట్లేదనేలా తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం ఒక్కసారిగా మార్కెట్ లో ఈ రేట్ కట్ ఉంటుంది అనే అంచనాల నుంచి రేట్ కట్ ఉండదేమో అనే ఒక భయాలకి మార్కెట్ వెళ్ళింది. దాంతోనే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా అంతలా బ్లీడ్ అయ్యాయి. అండ్ ఇండియన్ మార్కెట్స్ గుర్తుంచుకోండి, రేట్ కట్ జరుగుతుంది అని వచ్చింది అనుకోండి అప్డేట్, మెటల్ స్టాక్స్ పెరుగుతాయి, ఐటీ స్టాక్స్ పెరుగుతాయి. ఎందుకంటే రేట్ కట్ చేస్తే యుఎస్ లో ఉంటున్న కంపెనీస్ అన్నిటికీ మంచిగా లిక్విడిటీ దొరికి వాళ్ళు ఐటీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వేరే వేరే కంట్రీస్ లో ఉంటున్న కంపెనీస్ కి ఇస్తారు. అందులో ఇండియాలో ఉంటున్న ఐటీ కంపెనీస్ కూడా లాభపడతాయి అనేది మార్కెట్ ఒక ఆలోచన. మెటల్స్ ఎందుకు లాభపడతాయి? మార్కెట్ లో మంచి లిక్విడిటీ వచ్చిందంటే కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లు బాగా పెరుగుతాయి. దీంతో మెటల్స్ వినియోగం పెరిగి మెటల్ స్టాక్స్ ఒక లాభాలు కూడా ఎక్కువ ఉంటాయి అనేది మార్కెట్ ఒక ఆలోచన. సో ఎప్పుడైనా ఫెడ్ రేట్ కట్ వస్తుందన్నప్పుడు ఐటీ మెటల్ స్టాక్స్ పెరుగుతాయి. ఫెడ్ రేట్ కట్ ఉండాల్సింది రాదు అన్న ఆర్ ఇస్తామంది ఇవ్వరన్నా ఇవి పెరిగిన కాస్త పడతాయి. కాబట్టి ఇవాళ ఐటీ స్టాక్స్ పడ్డాయి. అండ్ గోల్డ్ నిన్న ఈ 61.8% రీట్రేస్మెంట్ అబో దగ్గరగా సాయంత్రం 7 కాదు రాత్రి 10-11 వరకు కూడా ఉంది. బట్ ఈ ఫెడ్ వాళ్ళు ఈ మాట మాట్లాడారనగానే కొంత డిప్ అయి ఈ 61.8%
3000 బిలో క్లోజ్ అయింది. అండ్ ఇవాళ ఫర్దర్ గా డౌన్ సైడ్ కి మూవ్ అవుతూ గోల్డ్ లో మనకి వీక్నెస్ కనిపిస్తుంది. ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తారనడం బంగారం వెండికి మంచిది, చేయరు అనడం ఆర్ చేసే ప్రాబబిలిటీ తగ్గుతుంది అనడం బంగారం వెండికి మంచిది కాదు. సో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఏం జరిగే అవకాశం ఉంది? 10వ తేదీ డిసెంబర్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తారా చేయరా అనేది తెలుస్తుంది. చేశారనుకోండి బిగ్ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీథింగ్. యుఎస్ మార్కెట్స్ కాదు, యూరోపియన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా పాజిటివ్. ఎందుకు పాజిటివ్? అక్కడెక్కడో సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు కట్ చేస్తే మన మార్కెట్లు ఎందుకు పెరగాలంటే, వాళ్ళు రేట్ కట్ చేస్తే, ఫెడ్ వాళ్ళు రేట్ కట్ చేస్తే ఇండియాలో ఉంటున్న సెంట్రల్ బ్యాంక్ కూడా, ఆర్బీఐ వాళ్ళు కూడా సరే బాగా డెవలప్ అయిన నేషన్ వడ్డీ రేట్లు కట్ చేస్తుంది కాబట్టి మనం కూడా వడ్డీ రేట్లు కట్ చేసినా అక్కడ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి, ఇక్కడ తగ్గుతున్నాయి కాబట్టి అన్నెసరిగా ఎక్కువ వడ్డీ కోసమని మన ఇండియా నుంచి వేరే దగ్గరికి డబ్బులు వెళ్ళిపోదు అనే ఒక కాన్ఫిడెన్స్ మన వాళ్ళకు ఉంటుంది. అక్కడ కట్ చేయరు అని స్ట్రాంగ్ గా మన ఆర్బీఐ వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి, మనం ఊరికే రేట్లు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అధిక వడ్డీ వచ్చే దగ్గరికి ఇక్కడ నుంచి డబ్బులు ఏమైనా వెళ్ళిపోతుందో అనే ఒక భయాలతో కూడా సెంట్రల్ బ్యాంక్స్, ఇతర సెంట్రల్ బ్యాంక్స్ ఏవి రేట్ కట్ చేయవు. అందుకే ఎప్పుడు కూడా యూఎస్ లో రేట్ కట్ జరిగినప్పుడు మన దగ్గర కూడా రేట్ కట్ జరుగుతుందేమో అని బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ ఐటీ, మెటల్స్ ఇవన్నీ పెరుగుతాయి. యాక్చువల్ గా అక్కడ రేట్ కట్ జరిగితే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది ఐటీ, మెటల్స్. కానీ బ్యాంక్స్ కూడా ఎందుకు ఇక్కడ రియాక్ట్ అవుతాయంటే, అక్కడ రేట్ కట్ జరిగితే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఇక్కడ కూడా రేట్ కట్ జరుగుతుందని ఊహించి ఇక్కడ రేట్ కట్ జరిగితే మన ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేస్తే బ్యాంక్స్ కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి లాభం కాబట్టి ఇండైరెక్ట్ గా అక్కడ రేట్ కట్ జరిగినప్పుడు ఇక్కడ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రియాక్ట్ అవుతాయి. హోప్ మీకు లాజిక్ అర్థమైందని. సో ఈ ఒక్క రీజన్, నిన్న ఫెడ్ రిలేటెడ్ గా వస్తున్న రీజన్ తో గోల్డ్ రిలేటెడ్ గా సెంటిమెంట్ మారింది, ఐటీ రిలేటెడ్ గా మారింది, మెటల్ రిలేటెడ్ గా మారింది, ఈవెన్ బ్యాంక్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ మనకి కొంత ప్రెషర్ అయితే కనిపించింది. బట్ ఒక్క ఎలక్షన్ రిజల్ట్ టోటల్ టెక్స్చర్ ని, టోటల్ సెంటిమెంట్ అయితే కొంతసేపు ఆపగలిగింది. సో ఎవరైనా ఇవాళ బంగారం కొందాం అనుకుంటుంటే ఇవాళ కొనకండి, వీలైతే రేపు కొనండి. ఎందుకంటే ఇవాళ పడ్డ బంగారం రేట్ అనేది రేపు మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ నుంచి గోల్డ్ ఇవాళ పడింది కాబట్టి మళ్ళీ ఈ 61.8% అబోవ్ వచ్చే వరకు బంగారం గురించి అంత యూఫోరియాని మనం పెట్టుకోవాల్సిన నీడ్ లేదు. నేను ఆ లెవెల్స్ అబోవ్ వచ్చింది, క్లోజింగ్ గురించి కూడా చెప్పాను, క్లోజ్ అవ్వాలి. ఇప్పుడైతే అబోవ్ ఉన్నాం, క్లోజ్ అవ్వాలని. క్లోజ్ అయితే జరగలేదు. లెట్స్ సీ, ఒకవేళ కమింగ్ టైమ్స్ లో ఆ లెవెల్స్ పైకి మళ్ళీ వస్తున్నా, జోన్స్ దగ్గరికి వస్తున్నా, మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఊరికే గోల్డ్ రిలేటెడ్ గా కూడా అన్లెస్ ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే తప్పించి, లైక్ సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ డేటా, చైనా అండ్ ఇండియా పరంగా సెంట్రల్ బ్యాంక్స్ పరంగా డేటా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ ఫేడ్ అవుట్ అవుతూ ఉండడం, నిన్న హై 1,28,000 వరకు వెళ్ళి ఇప్పుడు 1,24,550కి వచ్చేసింది. 24 గంటలు తిరగకుండానే గోల్డ్ పడ్డట్టు. ఓవర్ నైట్ లో వచ్చే న్యూస్ ఒక ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఈ ఫైనల్ ఫెడ్ ఒక డేట్ కూడా చెప్తున్నాను, అందుకే ఈ డిసెంబర్ 10th నైట్ 11:45 అరౌండ్ వస్తుంది అనమాట. ఆర్బీఐ ఎప్పుడు అంటున్నాను, డిసెంబర్ 5th మార్నింగ్ 10:30 to 11 ఇన్ బిట్వీన్ వస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. రీసెంట్ టైమ్స్ లో టూ మచ్ సెల్లింగ్ లేదు, కొంత తగ్గింది. ఇవాళ గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ ఉంది కదా, ఇండియన్ మార్కెట్స్ పెరిగాయి కదా, దీని బ్యాక్ లాజికల్ గా చూస్తే ఎఫ్ఐఎస్ ఇవాళ స్ట్రాంగ్ సెల్లర్స్ గా ఉండాలి, డిఐఎస్ బై చేసి ఉండాలి. అంటే ఎఫ్ఐఎస్ గ్లోబల్ మార్కెట్స్ కారణంగా ఇవాళ మార్కెట్ నుంచి సెల్ చేయడానికే ప్రయత్నించుండాలి ఫ్రమ్ ద బిగినింగ్. బట్ మార్కెట్ పెరిగింది అంటే ప్రాబబ్లీ డిఐఎస్, మ్యూచువల్ ఫండ్స్ ఇవాళ డబ్బుల్ని పెట్టుండాలి. ఇదే కనిపించింది ఇవాళ ఎఫ్ఐడిఐ డేటాలో. అంటే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు. అలా కాకుండా ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ రిజల్ట్స్ మన రిలేటెడ్ గా ఉన్న అన్ని పాజిటివ్స్ రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటున్నాం. జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానీ, రీసెంట్ టైమ్స్ లో కంపెనీస్ పోస్ట్ చేసిన డేటా కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. వాల్యుయేషన్స్ రీజనబుల్ గా వచ్చాయి, అట్రాక్టివ్, చీప్ కాదు, రీజనబుల్ వచ్చాయి. యూఎస్ ఆర్ గ్లోబల్ మార్కెట్స్ లో మన దగ్గర ఏఐ బబుల్ లేదు. అండ్ వాళ్ళ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన 10 to 20% దగ్గరగా ర్యాలీ పెండింగ్ లో ఉంది. ఇవన్నీ కూడా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని పైకి సపోర్ట్ చేయడానికి ఉంటున్నవే. ఇన్ఫ్లేషన్ డేటా తక్కువ ఉంది, ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేయడానికి సపోర్టివ్ గా మార్కెట్ డేటా ఉంది. విత్ దిస్ ఆల్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందంటే ఇవన్నీ వరుసగా మార్కెట్ లో ప్లే అవకాశం ఉంటుంది. వీటికి తోడు ఇప్పుడు పొలిటికల్ గా ఇండియాలో స్టెబిలిటీ ఉంటుంది. ప్రజలు ఒక పార్టీ పక్కన లేకపోతే ఒక కూటమి పక్కనే మద్దతుగా నిలుస్తున్నారన్నది కూడా మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయి. ఫ్రెండ్స్, మార్కెట్ కి బీజేపీ అనో, కాంగ్రెస్ అనో ఇలా డిఫరెన్స్లు కాదు, ఒక వర్గం ఆర్ ఒక పార్టీ లీడింగ్ లో ఉంటుంది. కమింగ్ టైమ్స్ లో ఇండియాలో వాళ్ళు గెలుస్తారు విత్ స్ట్రాంగ్ మెజారిటీ అంటే మార్కెట్స్ దాన్ని మంచిగా చూస్తాయి. లాస్ట్ టైం కూడా అంతే, బీజేపీ వాళ్ళు ఇండివిజువల్ గా గెలిచేస్తారు, ఎవరితో ఏ మిత్రపక్షాలతో భాగస్వామ్యం లేకపోయినా వాళ్ళు గెలిచేస్తారు అన్న దాంట్లో నుంచి మిత్రపక్షాల భాగస్వామ్యంతోనే ఎన్డీఏ కూటమి యొక్క మెజారిటీతోనే వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేయగలిగారు. అందుకే మార్కెట్స్ ఆ పాయింట్ లో పడ్డాయి. అదే బీజేపీకి ఆ రోజే స్ట్రాంగ్ మెజారిటీ వచ్చింటే పడేది కాదు. ఏదర్ బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఇంకేదైనా ఇతర పార్టీ అయినా వాళ్ళకి ఇండివిజువల్ స్ట్రాంగ్ మెజారిటీ రావాలి. అప్పుడే మార్కెట్స్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాయి. సో
పాలిటిక్స్ స్టాక్ మార్కెట్ అన్నప్పుడు మెజారిటీ ఒక పార్టీకి సింగిల్ మెజారిటీ రావడం అనేది ఇంపార్టెంట్ అని మనం గుర్తుంచుకోవాలి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ నిన్న పడ్డాయి, ఇప్పుడు కూడా ఫ్యూచర్స్ రెడ్ లోనే ఉన్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ కూడా 46 పాయింట్స్ దగ్గరగా రెడ్ లో ఓపెన్ అవుతుంది అనేలా మండే అనేలా మనకి ఇండికేషన్స్ ఉన్నాయి. లెట్స్ సీ ఈ వీకెండ్ లో ఏమైనా గ్లోబల్ మార్కెట్స్ లో సెంటిమెంట్ పాజిటివ్ గా టర్న్ అయ్యి ఓపెనింగ్ రిలేటెడ్ గా మనకి ఏదైనా బెటర్ ఉంటుందా అని. బట్ మార్కెట్స్ రిలేటెడ్ గా గుర్తుంచుకోండి, గ్లోబల్ మార్కెట్స్ కి ఇండియన్ మార్కెట్స్ కి చాలా వైడ్ గ్యాప్ ఉంది. అది ఏఐ రిలేటెడ్ గా వచ్చిన యుఫోరియాతో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ పెరగడం కారణంగా మార్కెట్స్ లో గ్యాప్ ఏర్పడింది. అండ్ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ కూడా ప్రెసెంట్ ఉంటున్న డేటా ప్రకారం ఇయర్ ఎండ్ లోపు, ఎండ్ కి బిఫోర్ లెండ్, ఇయర్ ఎండ్ లోపు అంటే ఇయర్ ఎండ్ కి బిఫోర్ లోపు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరుగుతుంది అనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తుంది. ఈవెన్ పీయూష్ గోయల్ గారు కూడా యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా వాళ్ళతో కూడా మేము ట్రేడ్ డిస్కషన్స్ చేశాం, కమింగ్ టైమ్స్ లో ఆ డీల్ ఫైనలైజ్ అవుతుందనేలా మన కేంద్ర మంత్రి కూడా అప్డేట్ చేస్తున్నారు. సో డిసెంబర్ లోపు అంటే ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు మనకి ట్రేడ్ డీల్ అవుతుందని, అండ్ యూరోపియన్ యూనియన్ యుఎస్ రిలేటెడ్ గా కూడా ట్రేడ్ నెగోసియేషన్స్, ఆ ట్రేడ్ పాక్ట్ అనేది జరగబోతుందని ఈ అప్డేట్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా ఇన్కమింగ్ డేస్ పర్టికులర్ గా ఇయర్ ఎండ్ లోపు మార్కెట్ లో పాజిటివ్ గా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇందాక మాట్లాడుకున్న ఫ్యాక్టర్స్ వీటన్నిటిని కాంబినేషన్ లో చూసినప్పుడు అన్లెస్ గ్లోబల్ గా ఏదైనా బిగ్ క్రాష్ వచ్చి అతలాకుతలం అయిపోతే తప్పించి గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఇండియన్ మార్కెట్స్ పరంగా థ్రెట్ మనకి స్ట్రాంగ్ గా కనిపించదు. కాబట్టి షార్ట్ టర్మ్ లో ఏదైనా చిన్న పానిక్స్ వస్తుంటే మాత్రం ఇండియన్ మార్కెట్స్ ని పోర్ట్ఫోలియోలో ఉంటున్న టెంపరీ లాస్, మనం బుక్ చేయిందే అది లాస్ కాదు, అన్రియలైజ్డ్ లాస్, బుక్ చేస్తేనే లాస్, అలా ఉంటున్న అన్రియలైజ్డ్ లాస్ చూసి మార్కెట్స్ ని మనం ఇరిటేట్ అయి రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా ఉండాలన్నది కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్స్ వాల్యుబుల్ అని అనిపించిందా? అనిపిస్తే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు రీసెంట్ గా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇండియాది 0.25% వచ్చింది కదా. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా 0.48, కానీ 0.25% దగ్గరగా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుండడం నెక్స్ట్ డిసెంబర్ 5th ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసే ప్రాబబిలిటీని పెంచుతుంది. ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లను కట్ చేస్తే లోన్స్ తీసుకున్న వాళ్ళకి మంచిదే, వడ్డీ రేట్లు తగ్గుతాయి. కానీ షార్ట్ టర్మ్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి 8% దగ్గరగా కూడా ఉంటున్న ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్లని మనం కోల్పోతాం. ప్రెసెంట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో 8% వరకు కూడా మనకు వడ్డీ రేట్లు నార్మల్ సిటిజన్స్ కూడా వస్తున్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా స్టాక్ మార్కెట్ పడితే కొందామనా, లేకపోతే షార్ట్ టర్మ్ లో మీకు ఉంటున్న అవసరాలకి అలా డబ్బుల్ని సేవింగ్స్ అకౌంట్ లో ఉంచుతూ ఉంటే జస్ట్ థింక్, సేవింగ్స్ అకౌంట్ లో 2-3% వడ్డీ వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ లో మనకి 8% దగ్గరగా వడ్డీ వస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో మీకుంటున్న అవసరాలని మార్కెట్ లో పెట్టలేని డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంచడం, ఆర్బీఐ వడ్డీ రేటు కంటే ముందు వేసుకొని ఉంచడం మంచిది. ఎక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలన్నది కూడా ఇండియాలో ఉంటున్న వివిధ బ్యాంక్స్ ని కంపేర్ చేసుకొని ఎక్కడ మంచి వడ్డీ రేటు మనకు వర్క్ అవుతుందని తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటున్న స్టేబుల్ మనీ యాప్ లింక్ క్లిక్ చేశాక, వన్స్ యాప్ ని ఓపెన్ చేశాక ఇక్కడ మీకు సర్చ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇండియాలో టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎంతెంత వడ్డీ రేట్లు ఇస్తున్నాయని చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ మీకు ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు 8.15% వడ్డీ ఇస్తారంటారు, కానీ మీరు చూస్తే అది సీనియర్ సిటిజన్స్ కి, నార్మల్ వాళ్ళకి 7.65%. అండ్ అందులో ఇన్స్టెంట్ విత్ డ్రాల్, మనం అడిగితే వెంటనే మన బ్యాంక్ వచ్చే ఫెసిలిటీ కూడా లేదు. అదే ఒకసారి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నార్మల్ వాళ్ళకి కూడా 8.05% దగ్గరగా వడ్డీని ఇస్తూ మనం కావాలనుకుంటే, డబ్బులు కావాలనుకుంటే ఇమీడియట్ గా బ్యాంక్ కి ఇన్స్టెంట్ విత్ డ్రాల్ వచ్చే ఫెసిలిటీ కూడా ఇందులో మనకి లభిస్తుంది. మరి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రస్టెడ్ అయినా, దాంట్లో డబ్బులు పెట్టొచ్చు అంటే 5 లక్షల వరకు మనం వేసిన అసలుకి వడ్డీకి కలిపి టాప్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎలా అయితే మనకి ఇన్సూరెన్స్ ఉంటుందో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆర్బీఐ వాళ్ళకి సంబంధించిన డిఐసి జీసీ వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇది మనం వేసిన ఎఫ్డి మీద మనకి వడ్డీ వస్తుంటుంది కదా, ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కదా, అది మంత్లీ కావాలనుకున్నా మన బ్యాంక్ కు వేసేస్తారు. అడిషనల్ గా పెద్ద మొత్తంలో ఉన్న లంసమ్ ని ఎఫ్డి లో వేసుకొని మంత్లీ ఇన్కమ్ బ్యాంక్ కు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ బ్యాంక్ లో ఎఫ్డి పనికొస్తుంది. మీకు దగ్గరలో బ్రాంచ్ ఎక్కడ ఉందని చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఈవెన్ మీరు ఎఫ్డి వేయాలనుకున్నా డైరెక్ట్ గా త్రూ ఈ స్టేబుల్ మనీ మనం ఎఫ్డి ని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎఫ్డి వేసిన తర్వాత మీ డబ్బులు మాకు అందిందని డైరెక్ట్ గా బ్యాంక్ నుంచే మనకి ఇలా కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ రేపు ఎప్పుడు మీకు డబ్బులు అవసరమై డబ్బులు విత్ డ్రాల్ చేయాలనుకున్నా మీరు వేసిన ఎఫ్డి ని ఇందులో నుంచే లిక్విడేట్ చేసి డబ్బుల్ని మన బ్యాంక్ అకౌంట్ లో పడేలా కూడా త్రూ స్టేబుల్ మనీ చేయొచ్చు. మన డబ్బులు స్టేబుల్ మనీ యాప్ దగ్గర ఉండవు, డైరెక్ట్ గా బ్యాంక్ కు వెళ్తాయి. కావాలనుకున్నప్పుడు కూడా త్రూ స్టేబుల్ మనీ యాప్ మనం వేసిన ఎఫ్డి నుంచి డబ్బుల్ని మన బ్యాంక్ కు తెచ్చుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇలా ఎఫ్డి వేయాలనుకుంటున్నా ఆర్ మీ దగ్గర ఉంటున్న డబ్బుల్ని షార్ట్ టర్మ్ లో ఎక్కడ పార్క్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందని ఎఫ్డీని కంపేర్ చేసుకోవాలనుకుంటున్నా స్టేబుల్ మనీ యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ స్టాక్ ఉందా? రీసెంట్ టైమ్స్ లో రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. ఆ రిజల్ట్స్ తో పాటు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళని డీబార్ చేశారని, మీన్స్
ఫర్దర్ గా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఫండ్ చేసే ప్రాజెక్ట్స్ కి వీళ్ళు సప్లయర్ గా ఉండకూడదని, ట్రాన్స్ఫార్మర్ సప్లయర్ గా ఉండకూడదని వీళ్ళని డీబార్ చేసినట్టు వాళ్ళ వెబ్సైట్ లో, వరల్డ్ బ్యాంక్ వాళ్ళ వెబ్సైట్ లో అప్డేట్ అవుతూ ఉండడం, ఇది వీళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉండడం, స్టాక్ ఆ రోజు చాలా ఎక్కువగా ఫాల్ అయింది. బట్ ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డీబార్ లిస్ట్ నుంచి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళని తొలగించారని, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఫండ్ చేసే ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు సప్లై చేయొచ్చని, ఎగ్జిస్టింగ్ గా నైజీరియా పరంగా వీళ్ళు కరప్షన్ పరంగా ఏదైతే ఆరోపణలతో వీళ్ళని డీబార్ చేశారో, ఈ కంపెనీని డీబార్ చేశారో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వీళ్ళకి సమయం ఇచ్చారని, 12th January 2026 లోపు ఎక్స్ప్లెనేషన్ ని వీళ్ళు సబ్మిట్ చేస్తే ఆ ఎక్స్ప్లెనేషన్ సరిగా ఉంటే వీళ్ళపై ఏ యాక్షన్ తీసుకోరు. కాబట్టి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు డీబార్ చేశారనగానే స్టాక్ లో ఎలాంటి నెగిటివ్ రియాక్షన్ అయితే కనిపించిందో, ఇప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అలో చేస్తున్నారు, మమ్మల్ని సమయం ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అనేసరికి స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పరంగా అదానీ గ్రూప్ వాళ్ళు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు. రానున్న 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల దగ్గరగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టబోతున్నారని, $1.13 బిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పరంగా అదానీ గ్రూప్ నుంచి ఉంటుందని సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ లో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా అదానీ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. వేటి రిలేటెడ్ గా పెట్టుబడులు ఉంటాయంటున్నారంటే పోర్ట్స్, సిమెంట్, డేటా సెంటర్స్, ఎనర్జీ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్రెడీ 40,000 కోట్ల దగ్గరగా ఆంధ్రప్రదేశ్ లో వీటి రిలేటెడ్ గా పెట్టుబడులు చేశారని ప్లానింగ్ ఉందని, అడిషనల్ గా 1,00,000 కోట్ల దగ్గరగా పెట్టుబడి పెట్టబోతున్నారని, అండ్ విశాఖపట్నంలో గూగుల్ తో అదానీ వాళ్ళు కూడా పార్ట్నర్ అయి మెగా డేటా సెంటర్ రిలేటెడ్ గా ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నది కూడా గుర్తు చేస్తూ నెక్స్ట్ 10 ఇయర్స్ లో 1,00,000 కోట్ల రూపాయల్ని అదానీ వాళ్ళు వేరియస్ సెగ్మెంట్స్ లో లైక్ ఇందాక చెప్పినట్టు పోర్ట్, సిమెంట్, డేటా సెంటర్, ఎనర్జీ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని ఇలా చెప్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఉంటున్న సెగ్మెంట్స్ లో కూడా పెట్టుబడులు వచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగితే చాలా మంది యువతకి అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. స్పెషల్ లేదా ఐటీ కంపెనీస్ తో జరుగుతుంది. రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ అప్డేట్స్ కూడా వింటున్నాం. అది కాంక్రీట్ గా ముందుకు వెళ్లి గుడ్ ఎంప్లాయ్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రొవైడ్ అవ్వడం ప్రెసెంట్ ఉన్న యువతకి చాలా అవసరం. ఆల్సో రిలయన్స్ ఇండస్ట్రీస్ పరంగా కూడా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 1 గిగావాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని, దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ని కూడా రాయలసీమలో ఫుల్లీ ఆటోమేటెడ్ ఫెసిలిటీని కూడా రిలయన్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడానికి, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందుకు రాబోతున్నారనేలా నారా చంద్రబాబు నాయుడు గారు తన ట్విట్టర్ ఖాతాలో అప్డేట్ చేస్తుండడం, అండ్ దీనికి రిలయన్స్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతుండడం మనకి కనిపిస్తుంది. అండ్ ఇన్ అడిషన్ టు దిస్ రెన్యూవబుల్ ఎనర్జీ అగ్రిమెంట్స్ ని కూడా సిఐఐ సమిట్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైన్ చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. హైడ్రో స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, విండ్, సోలార్, బయోఫ్యూయల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ రిలేటెడ్ గా November 14th and 15th జరుగుతున్న ఈ సమిట్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ MOUs ని సైన్ చేసిందని డేటా కనిపిస్తుంది. మరి చూడాలి ఇవన్నీ కూడా ఫర్దర్ గా రాష్ట్రాల్లో ఎప్పుడు రియాలిటీలోకి వెళ్లి యువతకి అండ్ రాష్ట్రానికి కూడా అడ్వాంటేజ్ ఇస్తుందని. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ తెలంగాణ సీఎం రేవంత్ గారు ఉన్నారా, తను హైదరాబాద్ కు సంబంధించిన మేజర్ రోడ్స్ ని గూగుల్, మెటా మీన్స్ ఫేస్బుక్, TCS, ఇన్ఫోసిస్ వీటి పేర్లతో పెడతారని, పొలిటీషియన్ పేర్లు అవసరం లేదని పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన పేర్లను పెడతామనేలా అప్డేట్స్ అయితే చేశారు. సో కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఏ రోడ్ కి వెళ్ళాలి అని అంటే ఇన్ఫోసిస్ రోడ్, TCS రోడ్, గూగుల్ రోడ్, మెటా రోడ్. ఆలోచన అయితే కొత్తగానే ఉంది. పొలిటికల్ లీడర్స్ నేమ్స్ అయితే నీడ్ లేదేమో కానీ, బట్ ఇంకా చాలా పేర్లు మనకి ఇండియా రిలేటెడ్ గా, ఇండియా కల్చర్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళవి, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా బోల్డ్ పేర్లు మనకు ఉంటాయి. బట్ ఎనీవే ఈ ఐడియా కూడా బాగుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పొలిటీషియన్ నేమ్స్ కాకుండా ఇలాంటి పేర్లు పెట్టడంపై మీరేమనుకుంటున్నారు, మీ ఒక ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. నెక్స్ట్ స్పందన స్ఫూర్తి గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ బాగా పెరిగింది కదా, దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ రిలేటెడ్ గా కేర్ రేటింగ్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. యూటిలైజేషన్ ఆఫ్ ప్రొసీడింగ్ రైట్స్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్, అంటే రైట్స్ ఇష్యూ ద్వారా వీళ్ళు డబ్బుల్ని రైజ్ చేశారు కదా, దాన్ని ఎలా యూటిలైజ్ చేశారన్న దాని మీద కేర్ రేటింగ్ వాళ్ళ రిపోర్ట్ ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. 190 crore ఫుల్లీ యూటిలైజ్డ్ ఫర్ క్యాపిటల్ బేస్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ అని, 5 crore 2 lakhs దగ్గరగా జనరల్ అండ్ కార్పొరేట్ పర్పస్ కి, బిజినెస్ యాక్టివిటీస్ కి యూస్ చేశారని. దీంతో పాటు ఇంపార్టెంట్ గా ఈ డేటాను చూడాలి. ఎర్లీ రికవరీ సైన్స్ కూడా Q2 FY26 లో కనిపించాయని, లైక్ హైయర్ డిస్బర్స్మెంట్ వాల్యూమ్ అండ్ ఇంప్రూవ్డ్ కలెక్షన్ ఎఫిషియన్సీ కనిపించిందని, నో మెటీరియల్ డీవియేషన్స్ ఫ్రమ్ రైట్స్ ఇష్యూ ఆబ్జెక్టివ్స్ అని, ఆ రైట్స్ ఇష్యూ ద్వారా రైజ్ చేసిన డబ్బులతో ఎటువంటి డీవియేషన్స్ లేకుండా డబ్బుల్ని యాజ్ పర్ ద ప్లానే స్పందన స్ఫూర్తి వాళ్ళు వాడారనేలా అప్డేట్ వీళ్ళు రిలీజ్ చేస్తుండడం కేర్ రేటింగ్స్ వాళ్ళు. ఇవాళ స్టాక్ అయితే పెరిగింది. నెక్స్ట్ ఇవాళ పైన్ ల్యాబ్స్ IPO మార్కెట్ లో లిస్ట్ అయింది. 13% దగ్గరగా లిస్టింగ్ డే గెయిన్స్ తో ఇవాళ IPO ఎండ్ అయింది. నెక్స్ట్ అదానీ పవర్ వాళ్ళకి 3200 మెగావాట్ సంబంధించిన అస్సాం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అండర్ DBFOO మోడల్ అండర్ లో లభించిందని అప్డేట్ చేస్తున్నారు. DBFOO అంటే ఏంటి?
డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఓన్ అండ్ ఆపరేట్. ఇట్స్ లైక్ ఏ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అందులో ప్రైవేట్ కంపెనీ ఇలా డిజైన్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్, ఓనర్షిప్, ఆపరేషన్ చేస్తుంటాయి ఫర్ ఎ సర్టెన్ పీరియడ్ పాటు, కన్సెషన్ పీరియడ్ పాటు. కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి వేరియస్ క్లయింట్స్ దగ్గర నుంచి 683 crores విలువ చేసే ఆర్డర్స్ ఫర్ సెవరల్ బిజినెస్ వర్టికల్స్ లభించిందని కేపీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు చెప్తున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 871 crores విలువ చేసే అడిషనల్ ఆర్డర్స్ రీసెంట్ టైమ్స్ లో లభించాయని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళతో అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అండ్ హాస్పిటల్ వాళ్ళతో హై లెవెల్ మీటింగ్ ని కండక్ట్ చేసిందని, ఇన్సూరెన్స్ వాళ్ళకి కాస్ట్లు పెరగకుండా కాస్ట్ కంట్రోల్ అండ్ స్టాండర్డైజేషన్ మెకానిజమ్స్ అండ్ హాస్పిటల్ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి ఇందులో ఉంటున్న రిస్కుల్ని ఈజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేలా, ప్రజలకి సర్వీస్ ని అందించేలా, పాలసీ హోల్డర్లకు బెనిఫిట్ వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందనేలా, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో డిస్కషన్ చేస్తూ ఉందనేలా డేటా అయితే ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 1000 మెగావాట్ కి సంబంధించిన సోలార్ ఈపీసీ ప్రాజెక్ట్ మహా జెన్కో వాళ్ళ దగ్గర నుంచి, మహారాష్ట్ర జనరేషన్ కంపెనీ దగ్గర నుంచి 465 crores విలువ చేసే ఈ ప్రాజెక్ట్ లభించిందని, ఇది నెక్స్ట్ 450 days లో కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. మహాజన్కో అంటే ఇది మహారాష్ట్రకు సంబంధించిన మేజర్ పవర్ జనరేటింగ్ కంపెనీ. నెక్స్ట్ కేపీఐ గ్రీన్ వాళ్ళు 696 crore విలువ చేసే ఈపీసీ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ని ఎస్జేవిఎన్ వాళ్ళతో సైన్ చేశారని ఫర్ 200 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కవాడాలో, గుజరాత్ లో ఇది ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు కేపీఐ గ్రీన్ వాళ్ళైతే చెప్తున్నారు. ముతూట్ ఫైనాన్స్ వాళ్ళు నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ తో పాటు మేనేజ్మెంట్ కామెంటరీ కూడా సాలిడ్ గా ఉంది. మేనేజ్మెంట్ ఏంటంటే FY26 కి సంబంధించిన గోల్డ్ లోన్ ఏయుఎం గ్రోత్ గైడెన్స్ ని 30 to 35% కి పెంచేసింది. ప్రెసెంట్ ఏయుఎం హైయెస్ట్ ఎవర్ ఏయుఎం, దాన్ని ఫర్దర్ గా స్ట్రాంగ్ గా 30 to 35% దగ్గరగా గ్రో చేస్తారంట. విత్ హైయర్ గోల్డ్ ప్రైజెస్ అండ్ స్ట్రాంగ్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ తో మంచిగా గోల్డ్ లోన్స్ పరంగా మేము బిజినెస్ చేస్తామని చెప్తూ ప్రెసెంట్ ప్రాఫిట్ గ్రోత్ 87% తీసుకొస్తూ ROA 7.44 గా, ROE 30.61 గా నమోదు చేస్తూ ఉండడం. ముతూట్ ఫైనాన్స్ రిలేటెడ్ గా నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. గైడెన్స్ కూడా స్ట్రాంగ్ గా ఇస్తూ కమింగ్ టైమ్స్ లో బిజినెస్ బాగుంటుందని చెప్తూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ నెంబర్స్, రెవెన్యూ 5.58% పెరిగింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్స్ 7.5% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. ఎస్, కొంత ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి యాడ్ అయింది. గతంతో పోలిస్తే మైనారిటీ ఇంట్రెస్ట్ కొంత యాడ్ అయింది. దాన్ని తీసి చూసిన ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 4% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 18% దగ్గరగా గ్రో అవుతున్నాయి. గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈ మధ్య రేర్ ఎర్త్ రిలేటెడ్ గా, రేర్ ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పరంగా ఉంటున్న బస్ తో స్ట్రాంగ్ గా పెరిగిన జిఎండిసి వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 28% డ్రాప్ అయ్యాయి, కానీ ప్రాఫిట్ మాత్రం 264% దగ్గరగా పెరిగింది. అదేంటి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో రెవెన్యూ 28% దగ్గరగా పడింది అంటున్నారు, ఇయర్ ఆన్ ఇయర్ లో 11% పడింది అంటున్నారు. మరి ప్రాఫిట్ ఏమో ఇయర్ ఆన్ ఇయర్ లో 264%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 184% ఎందుకు పెరిగింది? జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఎక్సెప్షనల్ ఐటమ్స్ అని కనిపిస్తుందా ఇక్కడ? అక్కడ కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్ గా 474 crores దగ్గరగా ఎక్సెప్షనల్ ఐటమ్ ఈసారి వీళ్ళకి యాడ్ అయింది. ఇదే వీళ్ళ ప్రాఫిట్స్ ని పెంచింది. కాబట్టి అది తీసి చూసినప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా స్ట్రాంగ్ గా ప్రాఫిట్ లో ఫాల్ ఉంటుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎక్సెప్షనల్ ఐటమ్ ముందు చూస్తే 31% ప్రాఫిట్ డ్రాప్ ఉంటుంది. కాబట్టి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో, ఇయర్ ఆన్ ఇయర్ లో 15% డ్రాప్ ఉంటుంది. కాబట్టి స్టాక్ ఇవాళ ఫాల్ అయింది. సో జస్ట్ ప్రాఫిట్, రెవెన్యూ కాదు, ఇలాంటి ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? అవి వన్ టైం అయితే దాన్ని తీసి మన నెంబర్స్ ని చూడాలి. అలా చూస్తే ఇవి వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్. మిధాని వాళ్ళు ఉన్నారా, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూస్ 20% పడితే మార్జిన్స్ పడ్డం కారణంగా ప్రాఫిట్స్ 46% పడ్డాయి. నెంబర్స్ బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఎక్స్ప్లియో వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 9% పెరుగుతుంటే మార్జిన్స్ గతంలో వచ్చిన 11.5% నుంచి 16.5% ఉండడం కారణంగా ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 95%, ఇయర్ ఆన్ ఇయర్ లో 12% దగ్గరగా పెరిగింది. అండ్ మేనేజ్మెంట్ కూడా గ్రోత్ మొమెంటం రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ అయితే చేశారు. విత్ గుడ్ నెంబర్స్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ స్టాక్ రిలేటెడ్ గా మంచిగా చూడాలి. అండ్ మాన్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ ని చూడండి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 3% పెరిగాయి, బట్ మార్జిన్ ఎక్స్పాండ్ అవడం కారణంగా ప్రాఫిట్ 16% పెరిగాయి. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈవెన్ ఓరియానా పవర్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి, బట్ రీసెంట్ టైమ్స్ లో కూడా స్టాక్ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంటుండడం. ఆఫ్టర్ నెంబర్స్ పెద్దగా స్టాక్ రియాక్ట్ అవ్వలేదు, బట్ నెంబర్స్ మంచిగానే రిపోర్ట్ చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా స్టాక్ చాలా ఇంపాక్ట్ అయింది KRBL, బట్ నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మంచి సెట్ ఆఫ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేశారు. టోటల్ ఇన్కమ్ 18% ఇంప్రూవ్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. మార్జిన్స్ పెరగడం కారణంగా ప్రాఫిట్ 68% దగ్గరగా పెరిగింది. సాలిడ్ నెంబర్స్. స్టాక్ కూడా అలానే రియాక్ట్ అయింది, బట్ రీసెంట్ టైమ్స్ లో కార్పొరేట్ గవర్నెన్స్ అలిగేషన్స్ కూడా కంపెనీ మీద ఉన్నాయనేది గుర్తుంచుకోవాలి. బట్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఫైనలీ
జీఈ పవర్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. టోటల్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 26% పెరుగుతుంటే మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ ప్రాఫిట్స్ 90% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరిగాయి. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఫ్రెండ్స్, ఎఫ్డీస్ ని కంపేర్ చేసుకుని ఎక్కడ మంచి వడ్డీ రేట్ వస్తుందో చూసుకోవడానికి అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఎఫ్డీ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడానికి కావాల్సిన స్టేబుల్ మనీ యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.